గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 426th క్వశ్చన్ టు 450 క్వశ్చన్స్ వరకు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ద పీరియడ్ దట్ కంటైన్స్ ఓన్లీ గ్యాసియస్ ఎలిమెంట్స్. సో మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్న 7 పీరియడ్స్లలో ఓన్లీ గ్యాసెస్ మాత్రమే ఉన్న పీరియడ్ ఏంటి అంటున్నాడు. సో ఫస్ట్ పీరియడ్లో హైడ్రోజన్ మరియు హీలియం అనేవి ఓన్లీ గ్యాసెస్ మాత్రమే. సో ఫస్ట్ పీరియడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అదే గ్రూప్ అడిగితే పీరియడ్ అయితే ఓన్లీ గ్యాసెస్ ఫస్ట్ పీరియడ్, అదే గ్రూప్ అడిగితే 18th గ్రూప్ లేదా 0 గ్రూప్ అనేది ఓన్లీ గ్యాసియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకు పీరియాడిక్ టేబుల్లో టోటల్గా 11 గ్యాసెస్ అనేవి ఉంటాయి. సో ఇవి ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, pair of elements with the following atomic numbers have the same chemical properties. సో మనకి ఏవైనా అటామిక్ నెంబర్స్ అనేవి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఫాలో అవ్వాలంటే అవి సేమ్ గ్రూప్ సంబంధించినవి ఉండాలి. సేమ్ గ్రూప్ అవి అటామిక్ నెంబర్స్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? వాటి యొక్క డిఫరెన్స్ అనేది 8 లేదా 18 లేదా 32 అనేది ఉండాలి. సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటే మనము అవి సేమ్ గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్గా తీసుకోవచ్చు. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 9. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 8. ఈ రెండు డిఫరెన్స్ 20 వచ్చింది. సో ఈ రెండు డిఫరెన్స్ 1 వచ్చింది. సో చూడండి, 8 డిఫరెన్స్ ఉన్నది సేమ్ గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్. సో లిథియం 3, సోడియం 11 ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్సే కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the starting element and the last element in the largest period in modern periodic table. చూడండి, స్టార్టింగ్ పీరియడ్, లార్జెస్ట్ పీరియడ్ అంటే ఏంటో ముందు మీకు తెలియాలి. లార్జెస్ట్ పీరియడ్ అని దేన్ని అంటాము? 6th పీరియడ్ మరియు 7th పీరియడ్ని మనం లార్జెస్ట్ పీరియడ్ అంటాం. సో ఇక్కడ సీసియం ఇచ్చాడు. సో 6th పీరియడ్లో మనకేముంది? సీసియం. నెక్స్ట్ దేంతో ఎండ్ అవ్వాలన్నాడు? దేంతో ఎండ్ అవుతుంది అన్నాడు. సో అయోడిన్తో ఎండ్ అవుతుందా? రేడాన్తో ఎండ్ అవుతుందా? సో రేడాన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ లార్జెస్ట్ పీరియడ్ అనేది పీరియాడిక్ టేబుల్లో మనకు 6th పీరియడ్ అండ్ 7th పీరియడ్స్ని అంటాం. మనకి ఇక్కడ ఆప్షన్ ప్రకారము 6th పీరియడ్ సీసియం ఇచ్చాడు. అదే పీరియడ్ ఎండ్ అయ్యే ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. సో రేడాన్, ఆప్షన్ 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following has both members from the same period of the periodic table? సో ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చాడు, మీకు గ్రూప్స్ ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీగా రావాలి. సో సోడియం ఫ్లోరిన్ సేమ్ పీరియాడిక్ టేబుల్, సేమ్ పీరియడ్ సంబంధించిన ఎలిమెంట్స్ కాదు. నెక్స్ట్ మెగ్నీషియం, కాల్షియం, ఇవి కూడా కాదు. సోడియం అండ్ క్లోరిన్, చూడండి, సోడియం క్లోరిన్ ఈ రెండు కూడా మనకు థర్డ్ పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్స్. ఈ థర్డ్ పీరియడ్ అని మీరు సేమ్ పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్స్ అని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారంటే, వీటి యొక్క కాన్ఫిగరేషన్ అనేది వేలెన్సీలో మనకు ఎన్ వాల్యూ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, పీరియాడిక్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది వేలెన్సీలో. సోడియంకి ఏముంటుంది? 3s1 ఉంటుంది. అదే క్లోరిన్కి 3s2 3p5. సో ఈ 3 అనేది దేన్ని డినోట్ చేస్తుంది? పీరియడ్ నెంబర్ని డినోట్ చేస్తుంది. సో దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి కూడా మనం అది సేమ్ గ్రూప్ సంబంధించిందా లేదా సేమ్ పీరియడ్కి సంబంధించిన అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు.
సో దీని ప్రకారం ఆప్షన్ 3 is the right answer. And the next question. According to the periodic law of elements, the variation in properties of elements is related to their. సో దేనికి రిలేటెడ్గా ఉంటుందని అంటున్నాడు. సో ఆప్షన్స్ చూడండి, న్యూక్లియర్ మాసెస్, అటామిక్ నెంబర్స్. సో అటామిక్ నెంబర్కి రిలేటెడ్గా ఉంటుంది ఈ పీరియాడిక్ లా. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Wait, students. So atomic number of nitrogen is 7. The atomic number of the third member in the same family. సో మనకి ఇక్కడ నైట్రోజన్ ఈజ్ 7 నైట్రోజన్ ఇచ్చాడు. ఇది 15th గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్. సో ఇది 15th గ్రూప్లో ఫస్ట్ ఎలిమెంట్. సో సేమ్ గ్రూప్లో థర్డ్ ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. సో మనకి సేమ్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ కావాలంటే మనకు డిఫరెన్స్ ఎంత ఉండాలి? 8 అండ్ నెక్స్ట్ 18. సో ఇక్కడ 7 + 8 ఎంత? 7 + 8 ఎంత అవుతుంది? 15 అవుతుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ 15 ఏంటి? ఫాస్ఫరస్. అండ్ నెక్స్ట్ 18 యాడ్ చేయండి. 18 యాడ్ చేస్తే 33 వస్తుంది. 33 అనేది ఏంది? ఆర్సనిక్. సో మనకి థర్డ్ ఎలిమెంట్ ఏంటి? సేమ్ గ్రూప్లో థర్డ్ ఎలిమెంట్ ఏంటి? 33 ఆర్సనిక్. సో సింపుల్గా మనకు సేమ్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ అవ్వాలంటే వాటి యొక్క డిఫరెన్స్ 8, 18, 32 అబ్జర్వ్ చేయాలి. యాడ్ చేయాలంటే 8, 8, 18, 18 అండ్ 32, 32. సో ఇలా యాడ్ చేసినప్పుడు సేమ్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. స్క్రీనింగ్ బై ఇన్నర్ ఎలక్ట్రాన్స్ విల్ బి ద మోర్ ఎఫెక్టివ్. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది s ఆర్బిటాల్ అండ్ గ్రేటర్ దెన్ p ఆర్బిటాల్ గ్రేటర్ దెన్ d ఆర్బిటాల్ గ్రేటర్ దెన్ f ఆర్బిటాల్. సో దీని ప్రకారం మనకు CCMకి హైయెస్ట్గా ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Which of the following pairs has elements containing same number of electrons in the outermost orbit? Same number of electrons in the outermost orbit. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉన్నాయంటే అవి సేమ్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ అయి ఉండాలి. సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ చూడండి, నైట్రోజన్ ఆక్సిజన్ కాదు, అండ్ సోడియం క్లోరైడ్ సేమ్ గ్రూప్, సేమ్ పీరియడ్ ఇవి, అండ్ కాల్షియం క్లోరైడ్. సో ఇది కూడా రాంగ్. క్లోరిన్, బ్రోమిన్. సో ఈ రెండు కూడా హాలోజన్స్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద పీరియడ్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ బ్లాక్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనకి ఏ పీరియడ్లో ఆల్ బ్లాక్స్ ఉన్నాయి? ఆల్ బ్లాక్స్ అంటే ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఈ 4 కూడా ఉన్న పీరియడ్ నెంబర్ ఎంత అన్నాడు. సో మనకు ఫస్ట్ పీరియడ్లో ఓన్లీ ఎస్ బ్లాక్ ఉంటుంది, సెకండ్ పీరియడ్లో ఎస్పి ఉంటుంది, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్లో. 4th and 5th పీరియడ్లో ఎస్ ఆర్బిటల్ ఎస్ బ్లాక్, పి బ్లాక్ అండ్ ఎస్ ఆర్బిటల్, పి ఆర్బిటల్ అండ్ డి ఆర్బిటల్. ఈ 3 కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి 6, 7లో మొత్తం ఉంటాయి. ఎస్ బ్లాక్ ఉంటుంది, పి బ్లాక్ ఉంటుంది, డి బ్లాక్ ఉంటుంది, ఎఫ్ బ్లాక్ ఉంటుంది. సో ఆప్షన్లో చూడండి 6th పీరియడ్ ఇచ్చాడు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ఎస్ బ్లాక్ మెటల్స్ అండ్ ట్రాన్సిషన్ మెటల్స్ విచ్ ఆర్ మోర్ మెటాలిక్. సో ఈ రెండిట్లో మనకు ఎస్ బ్లాక్ మెటల్స్ అనేవి మోర్ మెటాలిక్ నేచర్ అనేది ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద పీరియడ్ నెంబర్ and group number in which maximum number of elements placed are respectively.
సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఏ పీరియడ్లో మరియు ఏ గ్రూప్లో ఉన్నాయి. మనకు 6th పీరియడ్లో మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 32 ఉన్నాయి. అండ్ థర్డ్ బిలో మనకి మ్యాక్సిమం 32 ఎలిమెంట్స్ ఉన్నాయి థర్డ్ బి గ్రూప్లో. సో థర్డ్ బి గ్రూప్ అండ్ 6th పీరియడ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇక్కడ థర్డ్ బి గ్రూప్లో మనకు ఇక్కడ లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఇవి కూడా కౌంట్ చేయాలి. సో లాంథనైడ్స్ 14, యాక్టినైడ్స్ 14. ఇక్కడ డి బ్లాక్లో ఈ 4 ఉన్నాయి కదా థర్డ్ బిలో. ఈ 4 ఏంటివి అవి? స్కాండియం, ఇట్రబియం, లాంథనం, యాక్టినియం ప్లస్ 4 టోటల్ వచ్చేసి 32 అనమాట. సో దాని ప్రకారం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎఫ్ బ్లాక్ అంటే n-2, n-1, np6, ns2. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the formula of the compound formed by the pair of elements aluminum and sulfur. సో అల్యూమినియం అనేది +3 థర్డ్ గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్, సల్ఫర్ అనేది 6th గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్. సో -2 క్రిస్ క్రాస్ మెథడ్లో మనకు అల్యూమినియం 2 అండ్ సల్ఫర్ 3. సో ఫార్ములా ఏంటి చూడండి, Al2S3. ఆప్షన్ 2 is the right answer. And next question, which of the following is an element present in the D block but not a transition element? సో మనకి ఇక్కడ జింక్, కాడ్మియం, మెర్క్యూరీ అంటే D10 కంప్లీట్గా ఫిల్ అయి ఉన్న డి ఆర్బిటాల్ తప్ప మిగతా డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు? కాడ్మియం ఇచ్చాడు. సో కాడ్మియం ఉంది కదా D10 కంప్లీట్గా ఫిల్ అయ్యింది. సో పార్షియల్గా డి ఆర్బిటాల్ ఫిల్ అయి ఉన్న వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంటల్ ట్రాన్సిషన్ మెటల్ ఈజ్. సో చూడండి, కామన్గా ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అంటున్నాడు ట్రాన్సిషన్ మెటల్కి. సో +2. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్ 10, 18, 36, 54, 86. సో ఇవన్నీ కూడా మనకు 0 గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్. సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఇనర్ట్ గ్యాసెస్. సో మనం 0 గ్రూప్ ఎలిమెంట్స్ని మనము 18th గ్రూప్ లేదా 0 గ్రూప్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అని అంటాం. సో ఈ అటామిక్ నెంబర్స్ అన్నీ కూడా మనకు 0 గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్. వీటి యొక్క డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 అండ్ నెక్స్ట్ 32. సో 8, 18, 18, 32, 32 అలా డిఫరెన్స్ ఉంటే అవి సేమ్ గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, among the following the number of elements showing only one non-zero oxidation state is. సో ఈ ఇచ్చిన ఎలిమెంట్స్లలో ఓన్లీ ఒక ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఇస్తుందంట. మిగతావి ఏవి కూడా మోర్ దెన్ 1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫ్లోరిన్ ఓన్లీ -1 మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ సోడియం అనేది ఓన్లీ Na+, ఓన్లీ +1 మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఎన్ని ఉన్నాయి? సోడియం, ఫ్లోరిన్ 2 ఎలిమెంట్స్. సో 3. అదే ఆక్సిజన్ అయితే -2, -1, నెక్స్ట్ 1, +2 కూడా ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ +2 అనేది అక్కడ OF2లో F అనేది -1, O అనేది +2. సో ఇక్కడ H2Oలో ఆక్సిజన్ అనేది -2, H అనేది H+ కదా. సో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. అదే కార్బన్ +4 నుంచి -4 వరకు, నైట్రోజన్ -3 నుంచి +3, ఫాస్ఫరస్ +3, +5
అండ్ -3. థారియం +1 +3. టైటానియం సో +2 అండ్ +4. సో ఇలా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి. కానీ ఫ్లోరిన్ సోడియం మాత్రమే ఓన్లీ ఒకే ఒక ఆక్సిడేషన్ స్టేట్, అది -1. ఇది వచ్చేసి సోడియం వచ్చేసి +1. సో మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని 2. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, following are some statements about modern periodic table. Correct one is, it consists of SPDF blocks. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సంబంధించినవి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అవి ఏవి కరెక్ట్ అంటున్నాడు. ద ఎనర్జీ, సో మనకు ఈ పీరియాడిక్ టేబుల్లో ఇవన్నీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఎస్పీడిఎఫ్, ఇది రైట్. అండ్ నెక్స్ట్, ద ఎనర్జీ లెవెల్స్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇన్ 6th పీరియడ్. 6th పీరియడ్లో మనకు 6s ఉంటుంది, లాంథనైట్స్ ఉంటాయి, 5D సిరీస్ ఉంటుంది, 6p ఉంటుంది. సో ఇది కూడా రైట్. అండ్ థర్డ్ ఏ గ్రూప్ కన్సిస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ థర్డ్ ఏ కాదు, థర్డ్ బి. సో థర్డ్ బిలో మనకు టోటల్గా 32 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ థర్డ్ వన్ వచ్చేసి రాంగ్. సో ఈ థర్డ్ వన్ రాంగ్. సో 1 and 2 రైట్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the atomic number of the element which is not included in the main body of the periodic table. చూడండి, సో ఇది వచ్చేసి మనకు మెయిన్ బాడీ. ఇక్కడ లాంథనైట్స్, యాక్టినైట్స్ ఉంటాయి. సో ఇక్కడ సేమ్ గ్రూప్లో మనకి ఇక్కడ 14 ఉంటాయి కదా లాంథనైట్స్, యాక్టినైట్స్. సో అవి మనం ఇక్కడ సెట్ చేయలేం కాబట్టి కింద పెట్టాం. సో అలా మెయిన్ గ్రూప్లో మెయిన్ పీరియాడిక్ బాడీలో లేకుండా ఉండే ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. సో లేనివి ఏంటి ఇక్కడ, లాంథనైట్స్, యాక్టినైట్స్. లాంథనైట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 58 to 71. అండ్ నెక్స్ట్ యాక్టినైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 90 to 103. సో ఈ మెయిన్ బాడీలో లేని అటామిక్ నెంబరు చూడండి, 58 to 71 మధ్యలో ఏముంది, 68 ఉంటుంది. ఈ 68 అనేది ఎర్మియం. సో ఇది అనేది మెయిన్ బాడీలో లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద కాలం. సో ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు. పొలోనియం, మెర్క్యూరీ, బ్రోమిన్, కార్బన్. సో కార్బన్ అనేది సింపుల్గా డైమండ్, డి అనేది 3. సో డి అనేది 3. సో ఈజీగా ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేయొచ్చు. బ్రోమిన్ అనేది లిక్విడ్ నాన్ మెటల్, మెర్క్యూరీ అనేది లిక్విడ్ మెటల్, పొలోనియం అనేది 6th గ్రూప్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, configuration that does not denote a transition element. సో ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్ డస్ నాట్ డినోట్ చెయ్యనిది ఏంటి. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటే డి ఆర్బిటాల్ అనేది పార్షియల్గా ఫిల్ అయి ఉండాలి. సో ఇక్కడ డి ఆర్బిటాల్ పార్షియల్లీ ఫిల్డ్. అండ్ నెక్స్ట్ చూడండి, 3d10 4s1 కాపర్ కదా. సో ఇది కూడా మనకి పార్షియల్లీ ఫిల్డే. సో ఎలక్ట్రాన్ అనేది అటు ఇటు జంప్ అవుతుంది, అప్పుడు D9s1 s2గా కూడా ఉంటుంది. సో పార్షియల్లీ ఫిల్డ్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ P4p2 ఇది ఫుల్ ఫిల్డ్. చూడండి 3d10 4s1 ఇది p ఆర్బిటాల్కి సంబంధించిన ఎలిమెంట్, అంటే ఇది నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an element of 4f series but has no electron filled in 5f. సో 5f సిరీస్ సంబంధించినవి ఆక్టినైడ్స్. ఈ ఆక్టినైడ్స్లో మనకు ఎఫ్ ఆర్బిటాల్లో ఫిల్ అవ్వకుండా ఉండే ఎలిమెంట్ ఏంటి, థోరియం. థోరియం చూడండి, ఈ థోరియం అనేది మనకు కాన్ఫిగరేషన్ చూడండి, రేడాన్ 7s2 7s2 6d1 5f1గా ఉండాలి. కానీ ఇక్కడున్న
ఎలక్ట్రాన్ అనేది డీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో యాక్చువల్గా ఈ యాక్టినైడ్లో ఉండే మనకు థోరియం అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 6d to 5f0 ఎఫ్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ అనేది ప్రెజెంట్ అయి ఉండదు. సో ఇది మనకు థోరియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇది ఎఫ్ ఆర్బిటాల్కి సంబంధించిన ఎలిమెంట్ అయినా ఎఫ్ ఆర్బిటాల్లో మనకు ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఉండదు. సో దాని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an element has 18 electrons in the outermost shell. The element is. సో 18 ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ మోస్ట్ సెల్లో ఉండాలంట. సో అవి వచ్చేసి మనకు ట్రాన్సిషన్ మెటల్స్. సో మీకు దీని గురించి కంప్లీట్గా కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్ విత్ ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ 3d2 4s2 బిలాంగ్స్ టు. సో ఇక్కడ 3d2 అనేది పార్షియల్లీ ఫిల్డ్. సో ఇది దేనికి సంబంధించిన ఎలిమెంట్? డి బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ అవుటర్ షెల్స్ పార్షియల్లీ ఫిల్డ్ ఫర్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. సో ఈ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ని మనము పి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్లో పార్షియల్గా ఫిల్ అయ్యి ఉండే ఏంటి? షెల్ పి ఆర్బిటాలే కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే P1 అండ్ ఇక్కడ P2, ఇక్కడ P3, ఇక్కడ P4, ఇక్కడ P5. సో మనకు పార్షియల్గా ఫిల్ అయి ఉండే షెల్ ఏంటి? ఓన్లీ పి ఆర్బిటాల్ మాత్రమే. అది కూడా అంటే పి ఒక్కటే కదా. సో 1 మనకు రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్లో పి ఆర్బిటాల్ మాత్రమే పార్షియల్గా ఫిల్ అయి ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ 451 to 475 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.